హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాకరకాయ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. ఈ వేలో చేసుకుంటే చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. ఒక 2 ఇంగ్రీడియంట్స్ తోటే అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కాకుండా ఇంకా ఏ విధంగా చేసుకోవచ్చో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వంటల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఒక 250 గ్రామ్స్ వరకు కాకరకాయలను తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని మంచిగా పొట్టు మొత్తము కూడా ఒలిచేసుకున్నాను. అదేవిధంగా సన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, గింజలు పెద్దగా ఉన్నవైతే గింజలు తీసేసానండి. చిన్నగా ఉన్న గింజలు అయితే ఉంచేసుకొని ఈ విధంగా సన్నటి ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసి మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని మన చేతితోటి మొత్తము కూడా అందులో ఉన్నటువంటి పసరిని కూడా బయటికి తీసేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కొద్దిగా కూడా అసలు చేదు అనేది ఉండదు అండి. పిల్లలు తినరు కదా, అసలు చేదు అనేది లేకుండా ఉంటే ఇష్టంగా తింటారు. కాబట్టి ఇలా చేసుకుంటే చేదు అనేది ఉండదు. అంతా కూడా ఈ విధంగా పిండేసుకొని మంచిగా నీట్గా మళ్ళీ వాటర్ తోటి కడిగి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ మొత్తము కూడా మంచిగా మసలే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మన కడిగి పెట్టుకున్నటువంటి కాకరకాయలను ఈ విధంగా వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయలను ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే తొందరగా ఫ్రై అవ్వడం కోసము కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. దానితో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు మూత ఉంచుకున్న తర్వాత మధ్యలో ఇక్కడ మనము మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అండి. అడుగు అనేది అంటకుండా తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసారా, చాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోతే ఇక మన ఫ్రై రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎల్లిపాయ కారం అండి. చూడండి, పొట్టు తీయకుండానే వెల్లిపాయలన్నిటినీ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. కారాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఆ కారాన్ని ఇందులో ఫ్రైలో వేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి కాకరకాయ ఫ్రై రెడీ అండి. చూసారా, పొడిగా చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? దానికంటే ముందు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజా రేణు 2026. సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండేటటువంటి కాకర ఫ్రై రెడీ. టాటా, బాయ్ బాయ్.